ఐదేళ్ల అరాచక చర్యలు, ఆర్థిక కష్టాలు, రివర్స్ విధానాలకు తెరపడి నేటికి 2 ఏళ్లు. ఐఎమ్ బ్యాక్ అంటూ నవ్యాంధ్ర తెరపైకి వచ్చి 2 ఏళ్లు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కార్ కొలువుతీరి 2 ఏళ్లు. 2024 జూన్ 12వ తేదీన కొలువుతీరిన క్షణం నుంచి ప్రతి క్షణం పోరాటమే. రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలి అనే ఆరాటమే. జీతాలే సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నుంచి సంక్షేమంలో దేశంలోనే ఏపీ నెంబర్ 1 అనే దశకు రాష్ట్రం చేరుకుంటోంది. సంపద పెంచాలి, సంక్షేమం అందించాలి అనే మంత్రమే వినిపిస్తోంది. ఇక పెట్టుబడుల వేటలో ముందుకు దూసుకుపోతోంది. 5 ఏళ్ల జగన్ పాలనలో 15 ఏళ్లు వెనుకబడిపోయిన ఏపీకి నేడు భవిష్యత్తు కనిపిస్తోంది. అయితే అన్ని మెరుపులే కాదు, వెంటాడే కష్టాలు ఉన్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇచ్చిన హామీలన్నిటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టతరంగా మారింది. పాలన విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయి. వైసీపీ హయాంలో భూభకాసరులు, రైతులు, ఇక సామాన్య ప్రజల భూములను అడ్డగోలుగా దోచుకున్నారు. దీనికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 22A అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ చిక్కుముడులన్నిటినీ నీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా విడదీస్తూ వస్తోంది. 22A నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన అభివృద్ధి మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రం శరవేగంగా మారుతోంది. 5 ఏళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అటు అభివృద్ధి పనులకు నిధులు సర్దుబాటు చేసుకుంటూ ఇటు సంక్షేమ పథకాల అమల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి కొలువైన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇవాళ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ 2 ఏళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు తిరుపతి చేరుకున్నారు. ప్రజలు, లబ్ధిదారులు సభను వీక్షించేందుకు అనువుగా 24 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు కుడి, ఎడమ వైపులా 2 మినీ వేదికలను ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన వారు వీక్షించేందుకు అనుగుణంగా LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్, కూటమి నేతలు పరిశీలించారు. స్వర్ణాంధ్ర 2047 కేవలం అభివృద్ధి రోడ్ మ్యాపే కాదు, ఇది అవకాశాలను సృష్టించడానికి, పౌరులను శక్తివంతులను చేయడానికి, సాంకేతికతను వినియోగించుకోవడానికి, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి గణనీయంగా సహకరించే భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నిర్మించే పరివర్తనాత్మక మిషన్ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వికసిత భారత్ 2047 సాధనకు కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఏపీ కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి ఆ దిశగా పనిచేస్తూనే ఉంటుంది అని చెప్పారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీకి మొదట అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర 2047 విజన్ బ్లూ ప్రింట్ ను వివరించారు. 2047 నాటికి వికసిత భారత్ ను నిర్మించాలి అనే జాతీయ ఆశయానికి అనుగుణంగా ఈ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించినట్లు తెలియజేశారు. వికసిత భారత్ 2047కు ఏపీ స్వర్ణాంధ్ర విజన్ ను అనుసంధానం చేశాము అన్నారు. ఇక పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీరు, ఇంధన భద్రత, అగ్రిటెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్ లాంటి 10 సూత్రాలను ఇందులో భాగం చేశామని చెప్పారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా ఆధారిత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. పాలనా సంస్కరణలు, విధానాల స్థిరత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దూరదృష్టితో కూడిన ఆర్థిక ఎజెండా కారణంగా గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అన్నారు. వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా స్కామ్లో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కింగ్ పిన్ గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారు రాజ్ కస్టడీ
బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సోదాలు నిర్వహించింది. మద్యం రవాణా కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కోణంలో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు. వీరిద్దరిని ఈడీ కార్యాలయం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలి అని న్యాయమూర్తి ఆదేశించడంతో పటిష్టమైన భద్రత మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. మద్యం రవాణా టెండర్లు అక్రమాలపై ఏపీ సిట్ నమోదు చేసిన మరో కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. ఇక మద్యం రవాణా టెండర్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో హైదరాబాద్ తో పాటు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డిల ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఆయన ఇంటి నుంచి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించి నిశితంగా ప్రశ్నించారు. ఇక ఫిలిం నగర్ లోని మాజీ మంత్రి ఇంట్లో దాదాపు 6.5 గంటలు ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాసుదేవరెడ్డి కోకాపేటలోని ఆయన బంధువు విజయ్ నరసింహారెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలు, ఎలక్ట్రానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. మెగా డిఎస్సీ విషయంలో ఏదో సాధిద్దామని ప్రయత్నించి జగన్ తానే అడ్డంగా దొరికిపోయారు. పోలవరానికి చెందిన దుర్గయ్య అనే అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయనకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. క్రీడల్లో కేవలం పాల్గొంటేనే ఉద్యోగాలు ఇచ్చేశారని కొంత వెటకారంగా తనదైన శైలిలో విమర్శించారు. ఇక ఇంటర్ కాలేజీ పోటీల్లో ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. తీరా చూస్తే సాయంత్రానికి అవన్నీ అబద్దాలని తేలిపోయింది. తన ప్రభుత్వంలో సచివాలయాల ఉద్యోగాల్లో అమలు చేసిన క్రీడా పాలసీని మర్చిపోయిన జగన్ కూటమి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేశారు. క్రీడాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, సాప్ ఎండీఎస్ భరణి విజయవాడ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రభుత్వం తరపున వాస్తవాలను వివరించారు. కేవలం క్రీడల్లో పాల్గొన్న వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారిని పరిగణలోకి తీసుకోకపోతే ఈ పోస్టులు కూడా భర్తీ కావు. 421 పోస్టుల్లో భర్తీ అయ్యింది 382 పోస్టులే. పార్టిసిపెంట్లను పరిగణలోకి తీసుకోకపోతే ఇవి కూడా భర్తీ అయ్యేవి కావు. క్రీడా మెరిట్ సర్టిఫికేట్లను వాటిని జారీ చేసిన క్రీడా సంఘాలను పంపి ఒరిజినల్ వే అని ధృవీకరించుకున్నాం అని అజయ్ జైన్ తెలియజేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని, ఈ క్రమంలో అభ్యర్థులు, నిరుద్యోగులు అపోహలకు గురి కావద్దు అని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ చేసింది శూన్యమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం తాను 2 లేఖలు రాశానని ఆయన చెప్తున్నారని, అయితే స్టీల్ ప్లాంట్ భూములను ప్లాట్లు విచ్చివేసి విక్రయించాలి అన్నదే ఆ లేఖల సారాంశమని తెలియజేశారు. వైసీపీ హయాంలో స్టీల్ ఉత్పత్తికి అవసరమైన మాంగనీస్, సిలికా, లైమ్ స్టోన్ వంటి కీలక ఖనిజ గనుల లీజుల పొడిగింపులో తీవ్ర జాప్యం జరిగిందని, దీంతో ప్లాంట్ కార్యకలాపాలు ఇబ్బందులు పడ్డాయని పేర్కొన్నారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లీజులను పొడిగించారని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడడంలో టీడీపీకి తొలి నుంచి మంచి ట్రాక్ రికార్డే ఉందని, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1350 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇప్పించడంలో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇదే విధంగా గత ఏడాది ప్రధాని మోదీలు మాట్లాడి 12,000 కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చారు అని తెలియజేశారు. అధికారం వారిదే, కంపెనీలు వారివే, కాంట్రాక్టులు సొంతానికే. గత ప్రభుత్వంలో తుడా చైర్మన్లుగా వ్యవహరించిన తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా వాడేశారు. తుడా నిధులతో చేపట్టిన అన్ని పనుల్లోనూ అంతులేని దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలే. దీనికి తోడు నిధులను దారి మళ్లించారు. ఈ అక్రమాలకు అధికారులు వంతపాడారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిధులను దుర్వినియోగం చేసిన మాజీ చైర్మన్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేశారు. ఇక దుర్వినియోగం చేసిన నిధులను వారి నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు వైసీపీ హయాంలో తుడాలో పనిచేసిన పలువురు అధికారులపైన క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేశారు.
5గురు తుడా అధికారులపై సీసీఏ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని 9 మంది ఎంపీడీఓలపై చర్యలు చేపట్టాలని సూచించారు. తుడా పరిధిలో ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చేసిన పనులన్నీ సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాత్రమే నిర్వహించింది. ఈ సంస్థకు చివరెడ్డి రెండో కుమారుడు హర్షిత్ రెడ్డి ఎండీగా ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రం సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించి తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు విషయమై చర్చించేందుకు మహారాష్ట్రతో సమావేశం విషయంలో సహకరించాలని మోదీని కోరారు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే లేఖ రాశారు. ఈ అంశంపై ఫడ్నవీస్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన స్పందించలేదని, ఇది తెలంగాణకు అవమానమని, దీనిని రాష్ట్ర రైతులు సహించరని ఇటీవల ఓ బహిరంగ సభలో కూడా రేవంత్ తీవ్రంగా హెచ్చరించారు. నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావడానికి ఢిల్లీకి వెళ్లిన సీఎం ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమై సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టుల విషయంలో విజ్ఞప్తులను ప్రధాని మోదీకి అందజేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ వ్యయంలో 50% వాటా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎన్హెచ్ఏఐకి 626 కోట్లు విడుదల చేశామని అన్నారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ మ్యాప్లు, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. విద్యతోనే సామాజిక సమానత్వం సాధ్యమని, కులాల మధ్య గొడవలను కూల్చివేసేందుకే తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలనా మండలి 11వ సమావేశంలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రస్తావిస్తూ విద్యా విప్లవం, నైపుణ్య అభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. కేంద్రం చెబుతున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సేవలు లభించాలి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.55 కోట్ల మంది జనాభా, 242 కులాలకు సంబంధించిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో డబ్బులు, భూమి కంటే విద్య సామాజిక ప్రగతిని ప్రభావితం చేస్తున్న అంశంగా తేలింది అన్నారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులోని సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను సాధిస్తామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం, అటవీ సంబంధిత అంశాలకు 200 కోట్లు కావాలని అడిగారని, వాటిని ప్రాధాన్య అంశంగా తీసుకుంటామని అన్నారు. అలాగే 15 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తామని వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్తో కలిసి మంత్రి ఉత్తమ్ హైదరాబాద్లోని జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించాలని, అంతకంటే ముందు కోర్టు కేసులను పరిష్కరించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారు. కోర్టు కేసుల్లో బలమైన వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ ను ఢిల్లీలో నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచన చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు మళ్లించే అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో విద్యాశాఖలో 2000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంట్రాక్టులు, కమిషన్ల కోసమే పాఠశాల పునఃప్రారంభం వాయిదా వేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు, షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలి అని లిడ్ క్యాప్ కు ఇచ్చామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వాటిని సెంట్రలైజ్ చేసి గుజరాత్ కాంట్రాక్టర్ కు అప్పగించారని మండిపడ్డారు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదని, 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, పుస్తకాలు ఏవీ అందలేదు అన్నారు. అప్పులు తేవడానికి రేవంత్ ప్రభుత్వం దళారులను పట్టుకుంది అని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్ల కమిషన్తో ముంబైకి చెందిన ఓ బ్రోకర్ విమానం కొనుగోలు చేశారని తెలియజేశారు. రైతులకు, విద్యార్థులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం సీఎం వసతి గృహానికి 100 కోట్లు, హెలికాప్టర్లు, షికార్లకు నెలకు 5 కోట్లు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అని
ప్రశ్నించారు. ఇక క్యాంపు కార్యాలయాలు కడుతూ ఉంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి 3వ క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారు అని తెలియజేశారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ను తిరస్కరించడంపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన కేసు గురించి వెల్లడించలేదు అన్న కారణంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ నామినేషన్ తిరస్కరణ అన్యాయమని, ఇది ముమ్మాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మీనాక్షి పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందోర్కర్ల ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మౌఖికంగా అభ్యర్థించారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారమే చివరి రోజు కావడంతో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఫలితాల ప్రకటనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సింఘ్వి విన్నవించారు. ఒక క్రిమినల్ కేసు వివరాలను దాచారు అనే కారణంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించారని ఆయన కోర్టుకు తెలియజేశారు. అయితే సదరు క్రిమినల్ కేసును కోర్టు ఇంకా పరిగణలోకి తీసుకోలేదని, కేవలం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 223 ప్రకారం పరిగణలోకి తీసుకోక ముందు ఇచ్చే నోటీసు మాత్రమే ఆమెకు అందింది అని వాదించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం కోర్టులు పరిగణలోకి తీసుకున్న క్రిమినల్ కేసులను కనిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష పడి మాత్రమే అభ్యర్థులు వెల్లడించాల్సి ఉంటుంది అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. జస్టిస్ మిశ్రా స్పందిస్తూ ఎన్నికల విషయాల్లో కోర్టులు మధ్యంతరంగా జోక్యం చేసుకోకదా, ఈ పిటిషన్ ఎలా నిలబడుతుంది అని ప్రశ్నించారు. అయితే స్పష్టమైన లోపాలు లేదా పొరపాట్లు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సింఘ్వి వాదించారు. ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, దామా శేషాద్రి నాయుడు ఈ పిటిషన్ అర్హతను ప్రశ్నించారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఖూనీ చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి తన పరిధి దాటి వ్యవహరించారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మీనాక్షి నామినేషన్ను తిరస్కరించారని దుయ్యబట్టారు. ఇక మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ అధిష్టానానికి వివరించనున్నారు. ఇక ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఆ సమావేశాన్ని నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలి అనే నిబంధన ఎక్కడా లేదు. ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పట్టే. ఇక పైగా ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలే సమాచారం ఇచ్చారంటూ బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లులతో ముడిపెట్టి గతంలో దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. అందుకు కార్యరంగాన్ని సిద్ధం చేసే క్రమంలో భాగంగా డీలిమిటేషన్ కు సంబంధించి ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలతో వర్కింగ్ పేపర్ను సమర్పించింది. దేశంలో లోక్సభ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 824కు పెంచాలని సూచిస్తూనే ఎన్ని నియోజకవర్గాలను విభజించాలి, ఎన్ని భాగాలుగా విభజించాలి, అందుకు కేవలం జనాభాను మాత్రమే కాకుండా ఏ అంశాలను ప్రాతిపదికన తీసుకోవాలి అనే వివరాలను డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ 2026 పేరిట రూపొందించిన 78 పేజీల నివేదికలో పొందుపరిచింది. ఇక ఈ ప్రతిపాదనలన్నిటికీ పరిగణలోకి తీసుకుని 3 భాగాలుగా చేయాలని ఈఏసీ పీఎం సూచించిన నియోజకవర్గాల్లో మన రాష్ట్రంలోని విశాఖ, కడప, రాజంపేట, నంద్యాల ఉండడం గమనార్హం. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలను కూడా 3 ముక్కలు చేయాలని ప్రతిపాదించింది. నియోజకవర్గాల సంఖ్యను 800కు పైగా పెంచేందుకు ప్రాతిపదికను నిర్ణయించేందుకు శాస్త్రీయంగా ప్రయత్నించాము అని చెప్పేందుకు కేంద్రం ఈ అధ్యయనం చేయించింది అని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పునర్విభజన బిల్లును మరోసారి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై అగ్ని ప్రమాదం జరిగింది. రాంకీ కంపెనీకి చెందిన ప్రమాదకర వ్యర్థాలను తీసుకువెళ్తున్న లారీ పటాన్ చెరువు నుంచి దొండిగల్ వైపు వెళ్తుండగా ఎండ తీవ్రత కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఘటనా స్థలానికి చేరుకుని రాంకీ కంపెనీ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతుంది. బడుల పునః ప్రారంభానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో చేరాలి అంటూ అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టింది. నేటి నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే 99% పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి. ఇక మైనార్టీ మీడియం పుస్తకాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. యుద్ధం నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే కిట్లలోని ఇతర వస్తువుల పంపిణీలోని కొంత ఆలస్యం కానుంది. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కూడా విలువల విద్యను బోధించనున్నారు. అలాగే 6 నుంచి 9 తరగతి వరకు సిలబస్ లో పలు మార్పులు చేశారు. నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రలోని కళింగపట్నం వరకు విస్తరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాలకు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలకు, బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బీహార్లో కొన్ని ప్రాంతాలకు గురువారం విస్తరించాయి. రాయలసీమలో మిగిలిన ప్రాంతాలు, కోస్తాంధ్రలో ఎక్కువ భాగాలను రుతుపవనాలు తాకాయి. రానున్న 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన కొద్ది ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలియజేసింది. ఇక దక్షిణ ఈశాన్య భారతంలో ఎక్కువగా వర్షాలు ప్రాంతాలకు వేగంగా విస్తరించిన రుతుపవనాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో మందగమనం నెలకొంది. దేశంలో సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనని, ఆర్ఎస్ఎస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కోగలిగేది తమ పార్టీనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సైద్ధాంతిక పటిష్టతతో వచ్చే 2 ఏళ్లలో పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు. టీఎంసీలో రాజకీయ సంక్షోభం, ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది వేరుకుంపటి పెట్టుకోవడం నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీలోని ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, దానికి అంతర్జాతీయ పరిణామాల కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్య కారణమని ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని స్పందించేలా లోక్సభలో ఒత్తిడి తీసుకురావాలి అని అన్నారు. లోక్సభలో డిలిమిటేషన్ బిల్లు విరిగిపోవడం బీజేపీ అహం దెబ్బతిందే అని, అందుకే అన్ని పార్టీల నుంచి ఎంపీలను చీల్చే ప్రయత్నం చేస్తోంది అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. ఏఐ సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలి అని, సైబర్ మోసాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి కొత్తగా తలెత్తుతున్న సామాజిక సమస్యలను అధిగమించేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అలాగే ఎల్నినో పరిస్థితుల వల్ల కలిగే ప్రమాదాలను హెచ్చరిస్తూ మరింత పటిష్టమైన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అస్థిరత, అనిశ్చితి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత వృద్ధి గాథ ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉంది అన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11 పాలక మండలి సమావేశం జరిగింది. దీనికి 28 రాష్ట్రాల సీఎంలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ MK-1A కోసం సరఫరా అయిన విడిభాగాల సరఫరా నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతుంది. విడిభాగాలకు సంబంధించి నకిలీ నాణ్యత ధృవపత్రాలను సమర్పించింది అంటూ హైదరాబాదీ సంస్థ టెక్ ఏరో డివైజెస్ పై కేసు నమోదైంది. తేజస్ MK-1A తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫిర్యాదుతో బెంగళూరులోని హాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంస్థ సిఈఎం శివరామప్రసాద్ పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టెక్ ఏరో డివైజెస్ సంస్థ మార్చి 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య 18 ఆర్డర్లకు సంబంధించి 172 విడిభాగాలను సరఫరా చేస్తుంది. టెండర్ నిబంధనలకు, విడిభాగాల నాణ్యతకు సంబంధించి 199 నాణ్యత పరీక్షల ధృవపత్రాలను సమర్పించింది. అయితే నాణ్యత ధృవీకరణ తనిఖీల్లో భాగంగా విడిభాగాల దృఢత్వం, బ్రేక్ లోడ్, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, మైక్రో స్ట్రక్చర్ తదితర పరీక్షల ఒరిజినల్ పత్రాలు అందజేయాలని టెక్ ఏరో డివైజెస్ ను కోరింది. విడిభాగాలకు నాణ్యత పరీక్షలు చేపట్టినట్లు టెక్ ఏరో డివైజెస్ పేర్కొన్న హైదరాబాద్ సంస్థ యాక్సెస్ ఇన్స్పెక్షన్ సొల్యూషన్స్ ను హాల్లో సంప్రదించింది. అయితే తాము ఎలాంటి నాణ్యత పరీక్షలు చేయలేదమని, తమ సంస్థ పేరుతో ఫోర్జరీ సంతకాలతో టెక్ ఏరో డివైజెస్ సంస్థ నకిలీ, తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి ఉంటుందని యాక్సెస్ ఇన్స్పెక్షన్ సంస్థ తెలిపింది. ఇక దీనిపై చర్యలు చేపట్టిన హాల్ 2024 మార్చిలోనే టెక్ ఏరో డివైజెస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ విడిభాగాలేవీ సరఫరా చేయకుండా 3 ఏళ్ల నిషేధం విధించింది. నాణ్యత పరీక్షల వ్యవస్థల్లో పలు మార్పులు చేశామని, నిషేధం ఎత్తివేయాలని హాల్ కు పలుమార్లు ప్రతిపాదనలు కూడా సమర్పించారు అని వెల్లడించింది.